హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ టాప్ న్యూస్లో యుగాంతం గురించి నడుస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ముందుంది ముసళ్ళ పండగ. ఇంత చిన్న విషయానికే యుగాంతం అంటే ఎలా? బ్రహ్మదేవుడు ఒక్కరోజు మనకి 4 యుగాలు. సత్యయుగానికి మత్స్యావతారంగాను, త్రేతాయుగానికి రాముడుగాను, ద్వాపర యుగానికి కృష్ణుడుగాను, మరియు ఈ కలియుగానికి కల్కిగాను దేవుడు వస్తాడు అని మన పురాణాలలో ఉన్నాయి. ఇవన్నీ మనకి చిన్నప్పుడు తెలిసిన విషయాలే. అంటే మన చిన్నప్పుడు 2012 యుగాంతం అనే మూవీ వచ్చింది, అందరికీ గుర్తుండే ఉంటుంది. అది నాకు చాలా భయపడే విధంగా చేసింది. నేను కూడా చచ్చిపోతానేమో అని అనుకునేదాన్ని. ఆ తర్వాత తెలిసింది అది నిజం కాదు అని. బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, పుట్టినవాడు గిట్టక మానడు. కాబట్టి ఈ ప్రాణం మీద తీపిని తగ్గించి మనం మన ధర్మాలను పాటిస్తే అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. మనం నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉంటూ మంచి విషయాలను నేర్చుకుంటూ దానం, ధర్మం, పూజ, పునస్కారాలు చేస్తూ తోటి వారికి ఏదో మన వంతు సహాయపడితే చాలు. అన్ని పాపాలు పెరిగితే మనుషులనే పీక్కు తింటారు. ఖచ్చితంగా అదే యుగాంతం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు